సో వెల్కమ్ టు నా డైరీలో ఒక పేజీ. లైఫ్లో ఎక్స్ట్రీమ్స్ చూసిన వ్యక్తులు నాకు ఇద్దరు ఎప్పుడు కనబడుతుంటారు. వాళ్ళల్లో ఒక రజనీకాంత్ గారు, ఒక అమితాబ్ బచ్చన్ గారు. వాళ్ళు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, వాళ్ళ బిగినింగ్ డేస్లో నేను చిన్నప్పుడు అమితాబ్ బచ్చన్ గారిని షోలే, జంజీర్ లాంటి సినిమాలు నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజులు చూసినప్పుడు, అలాగే రజనీకాంత్ గారిని అంతులేని కథలో రజనీకాంత్ గారిని చూసినప్పుడు, సో వాళ్ళు అప్పటి నుంచి వాళ్ళని ఇప్పుడు వాళ్ళ ఎవల్యూషన్, వాళ్ళ పరిణితి చూస్తున్నప్పుడు నాకు ఫస్ట్ ఎందుకు వాళ్ళిద్దరి గురించి చెప్పాలనిపించింది. ముందు అమితాబ్ బచ్చన్ గారి గురించి చెప్పాలి. అమితాబ్ బచ్చన్ గారి గురించి ఇక్కడ మా చిన్నప్పటి నుంచి మా ఇంటిలో పది అమితాబ్ బచ్చన్ గారి ఫ్యాన్స్. మా అమ్మగారు, మా అన్నయ్య గారు, మరీ మా కళ్యాణ్ బాబు అయితే అసలు చిన్నపిల్లడప్పటి నుంచి కూడా నాకు చాలా ఇష్టం. ఆయన అంటే అప్పుడప్పుడు కళ్యాణ్ బాబు ఏడిపించడానికి మాత్రం అమితాబ్ బచ్చన్ని ఊరికే ఏదో సరదాగా విమర్శిస్తా మావాడు కోపం కలిగించి, మావాడు ఎంత కోపం వచ్చిందని కళ్యాణ్ బాబు చిన్నపిల్లడు కోపం వచ్చేసి చేతిలో ఉండి ఏదో ఒకటి ఇసిరేసేవాడు, అంత ఇరిటేట్ చేసేవాడిని కళ్యాణ్ బాబుని. సో అలాంటి అమితాబ్ బచ్చన్ గారిని చాలామంది చూస్తుంటారు. ఆయన సాధించినటువంటి విజయాలు కానీ, ఆయన చూసిన శిఖరాలు కానీ ఇన్ని చూశారు. అదే వ్యక్తి అత్యంత దారుణమైన కష్టాలను కూడా చూశారు. ఏబిసిఎల్ కార్పొరేషన్ పెట్టి అమితాబ్ బచ్చన్ గారు ఈజ్ జస్ట్, చాలామంది అనుకున్నట్టు ఆయన జీవితం సినిమా ఇండస్ట్రీకి రావటం అనేది అంత ఈజీగా జరగల. ఆయనను రాజీవ్ గాంధీ ఫ్రెండ్స్, ఇందిరాగాంధీ గారు ఇంటికి వెళ్తుండేవాడు, వెళ్ళేవాడు, కలుస్తుండేవాడు. దట్టు అమితాబ్ బచ్చన్ గారు ఒక మామూలు సాధారణమైనటువంటి వ్యక్తి కొడుకు కాదు. ఆయన వాళ్ళ నాన్నగారు పేరు హరివంశ్ రాయ్ బచ్చన్. హిందీ సాహిత్య రంగంలో అద్భుతమైనటువంటి పేరున్నటువంటి వ్యక్తి. చాలామంది మా పెద్దవాళ్ళకి, అంటే హిందీలో మా పెద్దవాళ్ళంటే మా ఫాదర్ జనరేషన్ వాళ్ళకి, మా తాతగారి జనరేషన్ వాళ్ళకి ఇన్ నార్త్ ఇండియా హరివంశ్ రాయ్ బచ్చన్ అంటే ఎంత గొప్ప వ్యక్తి అంటే, మనకు విశ్వనాథ్ సత్యనారాయణ గారు, శ్రీశ్రీ గారు ఎంత గొప్ప కవి, అంత గొప్ప కవి ఆయన హిందీలో. అలాంటి ఆయన కొడుకుగా పుట్టిన అమితాబ్ బచ్చన్ గారికి, ఆయనకి వాళ్ళ నాన్నగారి ఆర్ట్ ఫామ్ అంటే పొయిట్రీ రాల, కానీ ఇంకొక యాంగిల్లో ఆయన అద్భుతమైన నటన, అంటే ఆయనకు నటన తెలియదు హరివంశ్ రాయ్ బచ్చన్ గారికి, బట్ వాళ్ళ ఫాదర్ తాలూకు క్రియేటివిటీ నటన రూపంలో చాలా హైట్ ఉండేవాళ్ళు, ఆర్డ్గా ఉండేది అమితాబ్ బచ్చన్ గారి పేరు బట్ వెరీ స్లిమ్గా ఉండేవాడు మనిషి. ఇందిరాగాంధీ గారిని అడిగి అవుట్ ఆఫ్ ఫ్యామిలీ ఇది కాబట్టి మాజీ మీ వైపు నుంచి ఒక రికమెండేషన్ లెటర్, అంటే అమితాబ్ బచ్చన్ గారిని పిలవటానికి, ఏదైనా ప్రొడ్యూసర్లు కలవటానికి అది ఒక లెటర్గా ఉపయోగపడేది. సో ఇందిరాగాంధీ గారు ఒక రికమెండేషన్ లెటరు, ఈ అబ్బాయి నాకు తెలిసిన అబ్బాయి బాగా యాక్ట్ చేస్తాడు, ఒకసారి ట్రై చేయండి అని చెప్పి ఆవిడ టు హూమ్ సో ఇట్ మే కన్సర్న్ అని ఉంటుంది, అది పట్టుకుని తిరిగేవాడు. అట్లా తిరిగినా కూడా ఆ రోజుల్లో ప్రొడ్యూసర్లు ఎవరో రికమెండ్ చేశారు, అంత పెద్ద ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు, ఎవరన్నా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఉండే తప్ప. అలాంటి అమితాబ్ బచ్చన్ గారు ఎన్నోసార్లు ఎంతోమంది తిరస్కారానికి గురైన వ్యక్తి. అలాగ ప్రయత్నం చేసి ఎన్నోసార్లు డిసప్పాయింట్ అయిన వ్యక్తి అమితాబ్ బచ్చన్ గారు. వన్ ఫైన్ డే ఎక్కడో ఏదో ఒక డైరెక్టర్, ఐ డోంట్ నో డైరెక్టర్ ఎవరు, బాంబే టు గోవా అని ఒక సినిమా, దానిలో ఆయనకు ఒక అవకాశం ఇచ్చి చూశారు, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. దాంట్లో ఆయన అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేశారు. ఆ తర్వాత ఇంకా ఆయనకి దీవారను, జంజీరను చాలా సినిమాలు వచ్చినాయి. ఇంకా షోలే తర్వాత ఇంకా ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాలి. సో మా అందరికీ అంతకుముందు అమితాబ్ బచ్చన్ గారికి ముందు వినోద్ ఖన్నా గారు, శత్రుఘ్న సిన్హా, వీళ్ళని చూసేవాళ్ళం, రాజేష్ ఖన్నా. ఎప్పుడైతే అమితాబ్ బచ్చన్ గారు హిందీలో ఆయన ఎంట్రీ ఇచ్చారో వీళ్ళందరికీ సక్సెస్లు వచ్చినాయి, హిట్లు వచ్చినాయి, కానీ ఉన్నా కూడా ఆయన వీళ్ళందరి మధ్యలోంచి ఒక స్టార్, ఎమర్జింగ్ స్టార్ అనేది ఆయన చూడొచ్చు. అంటే ఆయన అమితాబ్ బచ్చన్ గారిలో కామెడీ చేస్తారు, యాంగ్రీ యంగ్ మ్యాన్, ఫస్ట్ ఆయన యాంగ్రీ యంగ్ మ్యాన్ క్యారెక్టర్ చేసేవారు. జంజీర్ కానీ లేకపోతే దేవార్ కానీ ఇలాంటి సినిమాలు హాస్యం చేసేవాడు, ఒక రిథమిక్గా ఉండే డ్యాన్స్ చేసేవాడు. ఆయన డ్యాన్స్ భగవాన్ అని చెప్పి హిందీలో ఒక ఓల్డ్ హీరో ఉండేవాడు, ఆ డ్యాన్స్ని నేను పట్టుకున్నాడు, ఆ స్టైల్ని. అలాగే అమితాబ్ బచ్చన్ ఆయన ఏ క్యారెక్టర్ చేసినా ఆ క్యారెక్టర్ ఒదిగిపోయేవాడు. ఇన్ఫ్యాక్ట్ ఆయనకున్న హైట్కి, ఆయనకున్న పర్సనాలిటీకి కొన్ని క్యారెక్టర్లు ఆయన చూడలేము మనం, కానీ ఏ క్యారెక్టర్ చేసినా ఒదిగిపోయేవాడు. కామెడీ చేస్తే నవ్వించేవాడు, సీరియస్ క్యారెక్టర్ చేసినా అద్భుతంగా చేసేవాళ్ళు, ఒక ప్యాథోస్ క్యారెక్టర్ చేసిన అద్భుతంగా చేసేవాళ్ళు. సో అలాగా ఆయన మాలాంటి వ్యక్తుల్ని
కోటాను కోట్ల మంది అభిమానులను సంపాదించారు. ఈరోజు కూడా మొన్న కల్కి సినిమా చూస్తున్నప్పుడు స్క్రీన్ ప్రెజెన్స్, యాటిట్యూడ్, అలాగే అన్నయ్య గారి సినిమా సైరా నరసింహారెడ్డి అన్నయ్య గారి సినిమాలో ఆయన చేసిన క్యారెక్టర్, ఈ మనిషికి ఇంకా ఎండు లేదా? ఈయన పెర్ఫార్మెన్స్కి చాలేరా ఏం చూస్తాం ఎన్నేళ్ళని అనిపించదే. ఇప్పుడు చూస్తూనే మళ్ళీ ఇంకోసారి చూడాలనిపిస్తుంది అమితాబ్ బచ్చన్ గారు. ఇప్పటికీ ఆయన అంటే ఒక టైం వరకు హీరోగా చేశారు. ఆ తర్వాత ఆయన డిగ్నిఫైడ్గా తన పందా మార్చుకొని ఒక మిడిల్ ఏజ్డ్ మ్యాన్గా చేశారు. ఇప్పుడు ఆయన చేయని క్యారెక్టర్ లేదు. ఆయనకి కూలీ అనే ఒక సినిమాలో ఏదో ఒక దెబ్బ ఏదో మిస్ అయ్యి కనెక్ట్ అయితే అమితాబ్ బచ్చన్ గారికి హెడ్కి ఇంజరీ. యాక్చువల్గా దెబ్బ కన్నా కూడా ఆయనలో ఒక మైస్థేనియా గ్రావిషియా సమ్ కైండ్ ఆ పేరు ఏదో ఉంటుంది, హెడ్లో ఉండి నర్వ్స్ సంబంధించినటువంటి ఒక కైండ్ ఆఫ్ డిఫార్మేషన్, ఒక నలత లాంటిది, ఒక ఇష్యూ అది బయటపడింది. అది బయటపడిన తర్వాత అది ఎవరు దాని నుంచి బయట పడటం అనేది చాలా కష్టం. అలాంటిది ఆయన విపరీతమైన డిసిప్లిన్ అమితాబ్ బచ్చన్ గారిది, హై డిసిప్లిన్, వెజిటేరియన్ ఈటరు, పర్ఫెక్ట్ ఫిట్నెస్ మెయింటైన్ చేసుకుంటా. అంటే చాలామంది అప్పట్లో ఏమన్నంటే ఎక్కువ కాలం బతకరు ఈ వ్యాధి ఆ ప్రాబ్లం వస్తాయని. ఆయనకున్న డిసిప్లిను, ఆయన వే ఆఫ్ లైఫ్ స్టైలు, వీటితోటి దాన్ని జయించేసాడు ఆయన్ని. అందుకని నాకు ఆశ్చర్యం ఉంటుంది దాన్ని చూస్తే. ఈ మనిషి ఆయన ఏబీసీఎల్ కార్పొరేషన్ పెట్టి తన వ్యాపార సామ్రాజ్యాన్ని తన టాలెంట్తో పాటు వ్యాపారాన్ని కూడా ఇంప్రూవ్ చేద్దాం అనుకున్న వ్యక్తికి సడన్గా అంటే ఆర్థికంగా చితికిపోయాడు ఆయన. ఎంత చితికిపోయారంటే ఎంత బాధ అనిపించిందంటే అప్పట్లో మాకు, ఆయన సొంత ఇల్లును కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి అమ్మేశారు ఆయన. ఇంకొక వ్యక్తి అంటే మొత్తం ఏబీసీ కార్పొరేషన్ అంతా అమ్మేసి అప్పులని తీర్చేసి ఏ బ్యాక్లాగ్స్ లేకుండా ఒకప్పుడు పీక్స్ చూసిన వ్యక్తి సడన్గా నార్మల్ కింటి సబ్ నార్మల్ లెవెల్కి వెళ్ళి ఆ పొజిషన్లో కనుక ఇంకెవరన్నా వ్యక్తులు ఎవరన్నా హీరోస్ ఉంటే మేబీ ఆయనలాగా బౌన్స్ బ్యాక్ అయ్యేవాళ్ళు కాకపోవచ్చు. మానసికంగా కుంగిపోకుండా అలాగే మళ్ళీ ఫైట్ చేసుకుంటా వచ్చేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎవరో చెప్పారు, బడే మియా చోటే మియా సినిమా చేస్తున్నప్పుడు గోవిందా గారు ఒక హీరో, అమితాబ్ బచ్చన్ గారు ఒక హీరో. ఒకవేళ అమితాబ్ బచ్చన్ గారు పీక్స్లో ఉన్నప్పుడు కనుక కంపేర్ చేసుకుంటే గోవిందా గారు చాలా చాలా ఆయనతో కంపేర్ చేసుకుంటే ఒక రీజనబుల్ హీరో అంతే. ఎక్కడో ఉన్న అమితాబ్ బచ్చన్ గోవిందా ఇది. కానీ ఆయన ఆర్థికంగా దెబ్బతినేసి సినిమా పరంగా కూడా ఆయన స్లో అయిపోయినా కూడా ఆయన యాక్ట్ చేస్తుంటే, అంటే అలాంటి పరిస్థితుల్లో ఆయన యాక్ట్ చేస్తుంటే అప్పుడు గోవిందా క్రేజ్ ఎక్కువ ఉండేది. అమితాబ్ బచ్చన్ గారి కన్నా గోవిందా క్రేజ్ వచ్చింది. బచ్చన్జీ ఇది రాయి అంటే బచ్చన్ గారితో మాట్లాడిన బచ్చన్జీ మీరు అని అంటే కొంచెం చనువుగా ప్రవర్తించో లేకపోతే ఇదిగా చెప్తే అమితాబ్ బచ్చన్ గారు ఏంటి నన్ను ఇట్లా అంటాడు అనుకోవాలి. అలాగే గోవిందాజీ ఆమె కరేగే అంటే అంత తగ్గే యాక్ట్ చేశాడు తప్ప ఆయన ఎక్కడ నేనేంటి నన్ను ఇవ్వటం ఏంటి అని ఫీలింగ్ లేదు. ఆయన వినేవాడు అప్పుడప్పుడు. ఆ డైరెక్టర్ చెప్పేవాడు ఇట్లా చేస్తే కూడా ఆయన అంత వినయంగా. అలా నెమ్మదిగా మాకు కూడా ఏంటి అమితాబ్ బచ్చన్ ఎందుకు ఇంత నెమ్మదిగా తగ్గిపోతున్నాడు ఏంటి, ఈయన ఫేడ్ అవుట్ అవుతున్నారు మన కళ్ళ ముందు స్టారు, ఈయన అవ్వాల్సిన వ్యక్తి కాదు కదా ఎందుకు ఇలా అవుతారు. ఆయన అంటే అభిమానించే వ్యక్తులుగా మాకు ఎక్కడో పెయిన్ ఉండేది. ఇప్పుడైతే కోన్ బనేగా కరోర్పతి లాంటి ఒక టీవీ షోలో ఆయన ఎంటర్ అయ్యారు. ఒక్కసారి ఆయన డ్రాప్ అయిపోయినా ఆర్థికంగా లేకపోతే సినిమా పరంగా క్రేజ్ ఒక్కసారి బూస్ట్ అయింది. మొత్తం ఇండియన్ ఆరిజిన్ ప్రపంచం ఎక్కడున్నా సరే అరే అమితాబ్ బచ్చన్ గారు ఏం చేశారు అని. అక్కడి నుంచి వెళ్ళిన అమితాబ్ బచ్చన్ గారు మళ్ళీ అగైన్ సినిమాల్లో యాక్ట్ చేస్తూ ఒక క్యారెక్టర్ యాక్టర్గా ఇంకా స్టిల్ ఫైటింగ్. నాకు ఆయన్ని చూసే అదృష్టం ఎలా వచ్చిందంటే డైమండ్ జూబ్లీ వజ్రోత్సవ వేడుకలు జరుగుతున్నప్పుడు ఆయన వచ్చారు. నేను చాలాసార్లు అవకాశం వచ్చింది కానీ ఆయన కలిసే అవకాశం నేను ఎప్పుడు ట్రై చేయలే. ఆ రోజు మాత్రం అన్నయ్యకి తెలుసు నాకు ఎంత ఇష్టం. నాకెందుకో కొంతమందికే కాళ్ళకు దానం పెడతాను, ఎవరికి కాళ్ళకు దానం పెట్టాను. మా అమ్మ నాన్నకి మా అన్నయ్యకి మోదీనికి పెడతాను తప్ప నేను గబుక్కుని ఎవరి కాళ్ళకు దానం పెట్టను. ఆ ఒక్క వ్యక్తి కాళ్ళకు దండం పెట్టదగ్గ వ్యక్తి. ఎందుకంటే నాకు అతనిలో ఆ లైఫ్లో పీక్స్ చూసి దెబ్బతిని మళ్ళీ పీక్స్లోకి వెళ్ళిన వ్యక్తి అంటే 2 సార్లు అప్ అండ్ డౌన్స్ అవటం అంటే అది సామాన్య విషయం కాదు. అన్నయ్య ఒకసారి ఆయన కలిసి ఒకసారి కాళ్ళ దాన్ని పెట్టు రారా అన్నయ్య ఏమండి మా తమ్ముడండి అప్పటికి ఆ ఫోటో ఉంటుంది. నేను కాళ్ళ దాన్ని ఆయన వీళ్ళందరూ గొప్ప వాళ్ళు ఎలా అంటారంటే వాళ్ళు ఎదుటి వాళ్ళు కాళ్ళకి దండం పెట్టించుకుంటే వెరీ గుడ్ అట్లా అంటారు వ్యక్తులు వీళ్ళు. నాకు ఆయన కాళ్ళకి దండం పెట్టి థ్యాంక్స్ సార్ మీరంటే చాలా ఇష్టం అండి మాకు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్
దండం పెట్టి వచ్చాను. అంటే మళ్ళీ ఆయన డిస్టర్బ్ చేయాలి. పాపం ఆయన చాలా ప్రేమగా చాలా ఆప్యాయంగా మాట్లాడారు ఆ క్షణం. అందుకని అమితాబ్ బచ్చన్ గారిని చూస్తుంటే నాకు ఏదైనా ఒక ఫీల్డ్లో అత్యున్నత శిఖరాలు అధిరోహించిన వ్యక్తిలో ఒక యోగిక్ క్వాలిటీస్ ఉంటాయి. ఒక మహాయోగులు, ఎన్లైటన్మెంట్ అయిన యోగులు ఎంత గొప్పవాళ్ళు, అలాగా అమితాబ్ బచ్చన్ లాంటి మహానుభావులు. వాళ్ళకి డబ్బు అవసరం లేదు, వాళ్ళకి ఫేమ్ అవసరం లేదు. ఇప్పుడు ఆయన అమితాబ్ బచ్చన్ లాంటి వ్యక్తికి ఏం అవసరం లేదు. ఎట్ ఆయన ఇంకా ఒక కర్మయోగి, పని చేస్తూనే ఉంటారు. ఆయన వల్ల 10 మందికి ఉపయోగపడుతుంటారు. డబ్బు మనిషి కూడా కాదు ఆయన. సైరా నరసింహారెడ్డికి సినిమాకి ఏదో నాకు పెద్ద రెమ్యునరేషన్ ఇచ్చారు, కానీ ఆయన అసలు నాకెంత అని ఎప్పుడు అడగల. సార్ నేను ఇంత ఇద్దాం అంటే మంచి రెమ్యునరేషన్ చిరంజీవి గారు ఆఫర్ చేశారు. అయినా డౌట్ ఉంటుంది కదా యాక్ట్ చేస్తున్న వ్యక్తికి. సార్ మేము అమౌంట్ ఏదో చెప్పాను గుర్తులేదు. చిరంజీవి గారు కోయి బాత్నే పర్లేదు ఏదైతే. అక్కడ అన్న ఇంకా ఇంప్రెస్ అయిపోయారు. సో ఆయనకి ఎంత ఇస్తారో హిందీలో ఆ గౌరవం తగ్గకుండా హిందీలో ఎంత ఇస్తారో ఇంచుమించు దానికి సమానంగా ఇంకొంచెం ఎక్కువ ఇచ్చారు. సో అది అమితాబ్ బచ్చన్ గారు. అది అలాంటి వ్యక్తిని మొన్న కల్కి సినిమా చూస్తుంటే ఆయన స్టాన్స్, ఆయన నిలబడే విధానం, ఆయన ఏజ్ ఈజ్ మోర్ దెన్ నియరింగ్ టు ఈజ్ 80s. అలా 80 ఉన్నాయి దాటే. ఆయన అన్నీ అంటే మనిషి బతకలేనటువంటి భయంకరమైన వ్యాధుల నుంచి బయటపడి తర్వాత ఆర్థికంగా చితికిపోయి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ యాంగ్రీ యంగ్మెన్ లాగా మాస్ హీరోలాగా అయిన వ్యక్తి మళ్ళీ దెబ్బతిని మళ్ళీ పెద్ద స్టార్గా ఇప్పటికి ఇంకా స్టార్ అవడం. ఇప్పటికి ఈరోజు కూడా నాకు అమితాబ్ బచ్చన్ గారిని చూసే అవకాశం వస్తే వదులుకోను. అంత ఇష్టం మాకు ఆయన అంటే. అందుకే ఆయన చూస్తే ఒక దండం పెడతాను. ఎందుకంటే ఒక మహాయోగి. ఇవాళ మనం చాలామంది స్వామీజీలని, బాబాజీని చూస్తాం. నాకు వాళ్ళు ఎవరి మీద గౌరవం ఉండదు. వీళ్ళందరూ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని. కానీ ఆయన చూస్తే ఏమీ లేకపోయినా ఆయన ఆల్రెడీ ఏదో ఒక అద్భుతాన్ని ఏదో అచీవ్ చేశాడు ఆయన. అది మేము ఎవరూ చూడలేనిది, మనం ఎవరూ రీచ్ కాలేని ఏదో రిలీజ్ చేయడు. నాట్ మియర్ యాక్టింగ్, మియర్ మన ఒక పెర్ఫార్మెన్స్ గాను లేకపోతే వ్యాపారస్తులు ఇవి కాదు. ఏదో ఒక అద్భుతాన్ని ఆయన అయితే అచీవ్ చేశాడు. అదేంటో మనకు తెలియదు, కానీ అది చేసాడు అనిపిస్తుంటుంది నాకు. ఐ ఫీల్ గ్రేట్ అబౌట్ అమితాబ్ బచ్చన్ గారు. అలాంటి మహానుభావుడు మన కాంటెంపరీగా మనం ఉన్న టైంలో ఆయన ఉండటం అనేది రియల్గా మనందరికీ ఒక గర్వకారణం. అలాంటి వ్యక్తితోటి చిరంజీవి గారు యాక్ట్ చేయటం, అలాగే కళ్యాణ్ బాబు గారు యాక్ట్ చేయటం, అదేవిధంగా మొన్న లేటెస్ట్ కేబీసీ కోన్మనే కరడపతిలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన క్వశ్చన్ ఏంటో ₹1,60,000 క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా నిలబడినటువంటి వ్యక్తి పేరేంటి అని ఆ పేర్లు ఆయన చదవడం. మా తమ్ముడి పేరు కళ్యాణ్ బాబుకున్న పేరు ఎలాగో ఉంది, ఎలాగో ఆయన పేరు భారతదేశం లెవెల్లో మారుమవుతుంది. కానీ నేను బాగా ఇష్టపడే అమితాబ్ బచ్చన్ గారి నోటి నుంచి కేబీసీ ప్రోగ్రాంలో ఆయన పేరు రావడంతో అదొక చిన్న సంతోషం మాకు. చిన్న మేము విపరీతంగా ఇష్టపడే వ్యక్తులు. మొన్న కళ్యాణ్ బాబు ఒకసారి ఏదో ఒక సందర్భంలో అమితాబ్ బచ్చన్ గారిని కలిసినప్పుడు కళ్యాణ్ బాబుకి బేసికల్గా కళ్యాణ్ బాబుకి అన్నయ్యకు ఉన్న మంచి లక్షణం ఏంటంటే పెద్దవాళ్ళు ఎవరికైనా కాళ్ళకి దండం పెడతారు. నాకైతే కొంచెం మరి పొగరో నాకేంటో తెలియదు, నేను తేలిక ఎవరికి దండం పెట్టను. సో కళ్యాణ్ బాబుకి అన్నయ్యకి అద్భుతమైన నాకు నచ్చే లక్షణం అది, కానీ నేను ఎప్పుడు చేయను. అమితాబ్ బచ్చన్ గారికి కళ్ళ వద్దు పవన్జీ అసలు మత్కీజీ అంటే చేయకండి అలా. కళ్యాణ్ బాబు ఎంత మంచి రెసిప్రొకేషన్ ఎలా ఉంటుందో చూడండి. సార్ మీ కాళ్ళకి దండం పెట్టాను కదా సార్, నేను మీ పర్మిషన్ అడగలేదు సార్, నన్ను పెట్టుకునే ఉండి అని కాళ్ళకి దండం పెట్టాడు కళ్యాణ్ బాబు. ఓకే ఏం చేస్తాం, విజయ్ భవాని ఆశీర్వదించాడు ఆయన. అంటే నిజంగా కళ్యాణ్ బాబుకి కానీ అన్నయ్యకి కానీ గొప్ప గొప్ప వ్యక్తుల ఆశీర్వాదాలు ఉన్నాయి. అన్నయ్యకి సావిత్రి గారు లాంటి మహానటి ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒక సినిమా చేశారు వాళ్ళు, ఫస్ట్ పిక్చర్ పునాది రాళ్ళు, దానిలో సావిత్రి గారి బ్లెస్సింగ్స్, బాబును పెంచి ఆర్టిస్ట్ అవుతాను. సో అలాంటి మహానుభావులు బ్లెస్సింగ్స్ సంపాదించుకున్న వ్యక్తులు అన్నయ్య కళ్యాణ్ బాబు, అలాగే అమితాబ్ బచ్చన్ గారి బ్లెస్సింగ్స్. సో ఇప్పటికీ ఏం మనుషులు రా వీళ్ళని, అది ఎప్పటి నుంచో ఆయన గురించి రాసుకుందాం అనుకున్నాను, రాయలేకపోయా. అట్లీస్ట్ ఇది ఒక రికార్డెడ్గా ఉంటుంది నా జ్ఞాపకాల్లో. నేను ఎవరైనా భవిష్యత్తులో అంటే అమితాబ్ బచ్చన్ గారిని ఎవరెవరో ఎన్నో రకాలుగా చెప్పుకుంటారు. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను గమనించిన నా పర్స్పెక్టివ్. గ్రేట్ మ్యాన్. థ్యాంక్ యూ.